అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఎల్ ఎమర్జింగ్ గ్రాట్యుటీ పెన్షన్ పెంపు కానీ తీరని నష్టం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలను కూడా పీఆర్సీ ఫిట్మెంట్లో కలిపేస్తాం, మెర్జింగ్ చేస్తామన్నారు. కానీ దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్స్ అయితే వస్తున్నాయండి. ఈ పీఆర్సీలో ఈ డిఎల్ని కలపడం వల్ల ఉద్యోగులకు నష్టం అయితే వాటిల్లుతుంది అంటున్నారు. సో ఈ వీడియోలో వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముందుగా వీడియో యూజ్ఫుల్గా ఉంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి. తీరని నష్టం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే పెండింగ్ డిఏలు పీఆర్సీలో విలీనం చేయడం వల్ల వచ్చే డ్రాబ్యాక్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్స్ అయితే అందవు. ఒకవేళ పీఆర్సీలో విలీనం చేస్తే ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్స్ అందవు. విలీనం పేరుతో డిఏ బకాయిల్ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే పీఆర్సీకి ముందున్న డిఏల్ని విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల యొక్క మూల వేతనం, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్తో పాటుగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ పెరుగుతాయి. కానీ ఆ తర్వాతవి విలీనం చేస్తే మాత్రం నష్టం జరుగుతుంది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను ఒకేసారి ఇస్తే కనుక ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లాభం జరుగుతుంది. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇవ్వకుండా ఫిట్మెంట్లో కలిపితే తక్షణ ఆర్థిక ప్రయోజనం అయితే అందదు. ఇక డిఏలను బకాయిల రూపంలో చెల్లించకుండా వేతనంలో కలిపేస్తే పాత బకాయిలు కూడా అందవు. పైగా ఫిట్మెంట్ శాతం తగ్గి నికర వేతనం ఆశించినంత ఉండకపోవచ్చు అని చెప్పేసి ఈ పీఆర్సీలో డిఎల్ని విలీనం చేయడం వల్ల ఈ నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం జూన్ నాటికి పీఆర్సీకి సంబంధించి ఒక కొలిక్కి వస్తామంటున్నారు కాబట్టి సో చూద్దామండి ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ అయితే తీసుకుంటుందో. సో వన్స్ ఒకసారి ఈ డిఏలు విలీనం కనుక ఒకసారి ఉద్యోగ సంఘాలతో డిస్కస్ చేస్తే ప్రభుత్వం మళ్ళీ ఏమైనా చేంజెస్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.